సిద్దిపేట జిల్లా అక్కన్నపేట తహసీల్దార్ కార్యాలయం ఎదుట సంపత్ అనే రైతు ధర్నా చేపట్టాడు. ఏళ్ల తరబడి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న భూ సమస్య పరిష్కారం కావడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. గౌరవెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో కోల్పోయిన ఎకరం 10 గుంటల భూమికి నష్టపరిహారం ఇవ్వలేదని, మిగిలిన భూమి విషయంలో కూడా అధికారులు న్యాయం చేయడం లేదంటూ రైతు సంపత్ ఆవేదన వ్యక్తం చేశాడు. గత ప్రభుత్వం తాను కోల్పోయిన భూమికి నష్టపరిహారం రాకుండా చేసిందని వాపోయాడు. స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించి అధికారులను ఆదేశించిన అధికారులు సమస్యను పరిష్కరించకుండా దాటివేస్తున్నారని వెల్లడించాడు. రెవెన్యూ అధికారులు సర్వే చేసి భూమి తనకు సంబంధించిందేనని నిర్ధారించి నెలలు గడుస్తున్న సర్వే రిపోర్ట్ ఉన్నతాధికారులకు పంపించకుండా జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశాడు. ఈరోజు 20వ తారీఖు 5వ నెల మన అక్కన్నపేట మండల తహసీల్దార్ కార్యాలయం రావడం జరిగింది. నాకు గత ప్రభుత్వంలో 2016-17లో ఎంజాయ్మెంట్లో 5 ఎకరాల భూమి 491/8 సర్వే నెంబర్లో భూమి ముంపుకు గురైంది. ఎకరా 10 గుంటల భూమి. దానికి కాను ఆ రోజు ఎంజాయ్మెంట్లో సర్వే కూడా చేశారు. ఆర్ఐ రాస్తారు. ఇప్పుడు ఆర్డీఓ ఆఫీస్లో వర్క్ చేస్తాడు. అతనే వచ్చి మోకా ఫీల్డ్ ఎంక్వైరీ చేశారు. అప్పుడు ఆయన ఇక్కడ బీఆర్ఓగా వర్క్ చేసిండు. ఆయన వచ్చి ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంజాయ్మెంట్ల పేరు వస్తే చెక్ మేమల మీద ఒక 14-15 సంతకాలు కూడా పెట్టాడు. ఆ తర్వాత తిరిగి చెప్పులారికి నేను 2024 డిసెంబర్ 31వ తారీఖు నాడు తిరిగి నాకు నా వల్ల అయితలేదని చెప్పేసి పత్తి డబ్బా తీసుకొని వచ్చి ఇక్కడ ధర్నా చేశాను. ఇంకా నాకు ఎందుకు ఇంత ఇబ్బంది అవుతుంది, ఎంతకాలం తిరగాలని చెప్పేసి ఒక దృక్పథం కొద్దీ, ఒక బాధ కొద్దీ నేను డిసెంబర్ 31 నాడు వచ్చి ఇక్కడ బాధతో చెప్పుకొని ఏడితే నాకు స్పందించినారు. ఇక్కడున్న స్థానికంగా ఉన్న పొన్నం ప్రభాకర్ను కూడా స్పందించి చేపిస్తారా, నేను ఎంక్వైరీ చేపించి నీకు న్యాయం చేపిస్తా, నువ్వు బాధపడకరా అని చెప్పేసి చెప్పాడు. సార్ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత ఆర్డీఓ సార్ను ఎంఆర్ఓ కొలికి వాళ్ళు వచ్చి ఏం చేశారంటే ఆర్డీఓ సార్ దగ్గరికి తెల్లారి నేను పోయిన తర్వాత 491/8 సర్వే నెంబరు అక్విడెన్స్ అవార్డు కాపీలో కూడా చూస్తే 5 ఎకరాలకు 30 గుంటల భూమి, 25 గుంటల భూమి ఏమో ఒకరి పేరు మీద, 5 గుంటల భూమి ఏమో ఒకరి పేరు మీద వాళ్ళకు చెక్కులు వచ్చినాయి, అయిపోయినాయి. ఇంకా 4 ఎకరాల 10 గుంటల భూమి అనేది మిగులు బాటలో ఉన్నది. దీన్ని ఏం చేయాలని చెప్పేసి ఆర్డీఓ సార్ కూడా 4 ఎకరాల 10 గుంటల భూమి ఉంది కదా, పోయి నువ్వు ఒకసారి ఎంఆర్ఓ సారు అది రిపోర్ట్ చేసినాక భూమి మిగిలితే దున్నుకోవాలి, పోతే దాని గురించి ఆలోచించి ప్రభుత్వానికి పంపించాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత 4 ఎకరాల 10 గుంటల భూమిలో నాకు ఎకరా 10 గుంటలు జెన్యుగా ఉన్నా అని చెప్పేసి ధరణి కాపీలు ఉన్నది, అవార్డు కాపీలు ఉన్నది, రికార్డులో కూడా ఉన్నది. ఇక్కడ ఉన్న ఆర్ఏ సార్ యాదగిరి సార్ ఏం చేసిండు, జనవరిలో తీసుకొని వెళ్ళాను. పంప్ హౌస్ గాడి తీసుకొని పోయినా, లైవ్ లొకేషన్ మ్యాప్ కూడా చూసినాం. వాళ్ళు ఎకరా 10 గుంటల భూమి జెన్యుగానే పోయింది, ల్యాండ్ పోయింది. ఇతని భూమి తవ్వకాలు చేసి ఈ మట్టి తీసి కట్టకు మేము వాడుకున్నాము. వీళ్ళ నాన్న పేరు మీద ఉన్నది, పట్టా ఉన్నది, ధరణికి ఉన్నది, అవార్డుకు ఉన్నది, అన్నిట్లలో ఉన్నది. కాకపోతే ఆ గత ప్రభుత్వం అనేది నా భూమిని మెన్షన్ చేసి సర్వే చేయించినాక కూడా, ఎంజాయ్మెంట్ పేరు వచ్చినాక కూడా అవకతవకలు చేసి ఆ భూమికి నష్టపరిహారం రాకుండా చేశారు. దాన్ని ఏం లేదు. ఇప్పుడు సర్వే చేసిన రిపోర్టు ఒక 4 నెలల నుంచి అస్తవ్యస్తలుగా 1వ నెల నుంచి ఇప్పుడు 5వ నెలకు వచ్చింది. ఇంతవరకు కూడా ఒక ఎంఆర్ఓ అధికారి ఉండి కూడా రేపు రా, ఎల్లుండ్రా, అవెల్లుండ్రా, 4 రోజుల తర్వాత చేస్తా, 5 రోజుల తర్వాత చేస్తా అని చెప్పేసి అంటాడు. ఆర్డీఓ సార్ దగ్గరికి పోతే ఆర్డీఓ సార్ కూడా ఇతనికి చెప్పాడు, నామగడని కూడా చెప్పాడు. కానీ అయినా కూడా ఎంఆర్ఓ కూడా పట్టించుకుంటలేడు. అటు కలెక్టరేట్కి పోతే మినిస్టర్ సార్కి ఇచ్చిన తర్వాత కలెక్టరేట్కి పోతే దీనిలో డిస్కస్ చేయరు దీనికి అని చెప్పిర్రు. డిస్కస్ చేయరాక కూడా సార్ చెప్పినాక ఎంఆర్ఓ అయినా కూడా ఇంత రిపోర్ట్ చేసిండు. మరి అయిపోయింది, జెన్యుగానే ఉన్నది. మరి ఏసుడు అనేది పంపించలేరు. ఇక గత ప్రభుత్వంలో ఏదో అన్యాయం చేసి నా భూమికి నష్టపరిహారం రాకుండా చేసినా కూడా ఇప్పుడు అన్ని విధాలు ఉండి కూడా నేను ఒక గుంట కూడా నేను వేరే అడుక్కోనికైతే ఇక్కడ రాలేదు. ఉన్న భూమి కోసం నేను బాధపడుతున్నా. ఒక వ్యవసాయ కుటుంబదారుని అందరి పెంకటే కొడుకును నేను. నా కుటుంబంలో నా ఒక ఎకరా 10 గుంటల భూమి, దీనికి అన్ని విధాలుగా ఉన్నాయి కదా, చేయరా అని చెప్తే అసలు వీళ్ళు పట్టించుకుంటలేరు సార్. నాకు 5 నెలల నుంచి తిరిగి యాస్ట్ వచ్చింది. ఇది ఫైనల్ డిసిజన్ తీసుకున్నా, లేకుంటే నేను రాకపోదును. అది పని కాదని చెప్పేసి నేను దృక్పథం కొద్ది, ఒక బాధ కొద్దీ నేను వచ్చి ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఇవాళ కూడా వస్తే సార్ కూడా లేడు. వీళ్ళు రోజు రేపు అంటారు, జరుపుకుంటూనే పోతారు. వీళ్ళు ఏం చేయరు అన్న ముచ్చట నాకు తెలిసిపోతాను. 111/4 నాళ్ళ
అది కూడా కొండలరెడ్డి సార్ 50,000 లంచం తీసుకొని నా ఒక 14 లక్షల రూపాయలు ఇంకోనికి ఇచ్చిండు. అది ఇప్పుడు భూభారత్ వచ్చింది కదా, తీస్తా ఆ లిస్ట్ కూడా తీస్తానా, అల్ల కూడా బయటికి వస్తుంది. వీళ్ళు ఏం చేసేదానంటే అధికారుల మీద నేను డైరెక్ట్ సూటిగా చెప్పేది ఒకటే విషయం, రేపురా ఎల్లుండ్రా ఉన్న పని చేయొద్దు, లేని పని గురించి మాట్లాడతారు. ఎవడన్నా 10 రూపాయలు ఇస్తారంటే వాళ్ళకైతే 5 నిమిషాలలో అయిపోతుంది. ఫోన్ల మీద రాజకీయాలు చేసేటోళ్ళు, ఫోన్ల మీద నడిపించే అధికార వ్యవస్థ అని చెప్పేసి నీ ముక్కుసూటిగా ప్రశ్నిస్తానా. ఇది ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నదే, ఈ వరకు జరిగిందే. చాలా ట్రాన్స్ఫర్లు అయినాయి, ఎంతోమంది పెయ్యరు తిన్నరు, డబల్ ఫ్లోర్లు కూడా అక్కడక్కడ కట్టుకున్నారు. కానీ వాళ్ళకి న్యాయం జరుగుతుంది ఏం లేదు. ఇప్పటికి కూడా జేబులో ఒక 100 రూపాయలు తప్పించి కూడా ఒక్క రూపాయి కూడా లేవు. నేను కైకిలు చేసుకొని బతికేటోని నిరుపేద కుటుంబ వ్యవస్థని దండం పెడతాను, న్యాయం చేయాలని కోరుకుంటాను.